నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ప్రస్తుతం మనం రంజిత్ ఆన్ వీల్స్ దగ్గర ఉన్నాము. రంజిత్ గత కొన్ని సంవత్సరాలుగా సైకిల్ మీద కంట్రీస్ తిరుగుతూ ఇప్పుడు 16వ ట్రిప్ చేయబోతున్నాడు ఇండియా నుంచి ఇంగ్లాండ్కు. అసలు ఈ ట్రిప్ వెనుక చేయడానికి కారణం ఏంది, పర్పస్ ఏంది, తన గోల్ ఏందని తెలుసుకుందాము. హాయ్ రంజిత్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకిల్ ట్రిప్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? సో మా ఫాదర్ కోవిడ్లో చనిపోవడం జరిగింది. సో అప్పుడు అక్కడ చాలామంది హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ పైన చాలామంది చనిపోయి ఉండే. సో వాళ్ళందరిని చూసినప్పుడు అనిపించింది ఇలా నా లైఫ్ ఇట్లా హాస్పిటల్ బెడ్ పైన ఏదో డిసీజ్తో పోకూడదు, నేను కొత్తగా ట్రై చేయాలి, లైఫ్ కొత్తగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి అప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నా. తర్వాత దాన్ని సైక్లింగ్గా అని అనుకోలేదు, బట్ తర్వాత సైకిల్ వచ్చింది. ఆ తర్వాత సైకిల్లో స్టార్ట్ చేసి అప్పుడు నేను మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్, అండ్ నువ్వు అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఇలాంటి దేశాలే కాదు కంట్రీస్ కూడా దాటొచ్చు సైకిల్ పైన. అలాగనే మీరు కూడా చిన్న చిన్న దూరాలకి గమ్యాలకి సైకిల్ని యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అండ్ యూనిక్గా ఉంటుంది, అందరికి ఒక మెసేజ్లా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు సైకిల్ స్టార్ట్ చేసి ఈ 15 కంట్రీస్ కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు స్టార్ట్ చేసి? ఇప్పటికి స్టార్ట్ చేసి 4.5 సంవత్సరాలు అయింది. 2021 స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత ఇండియా అయిపోయింది, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, మంగోలియా, ఆస్ట్రేలియా అయిపోయింది. ఇప్పుడు ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్కి వెళ్తుంది. అంటే మెయిన్ సైకిల్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంది? బైక్ ఉన్నది, ఇంకా చాలామంది ఫ్లైట్. సో హెల్దీగా ఉంటారు కదా సైక్లింగ్ చేయడం వల్ల, ఫిట్గా ఉంటారు. సో ఫిట్నెస్ని, అదేవిధంగా పొల్యూషన్కి, ఇప్పుడు బైక్లో అంటే పొల్యూషన్ అవుద్ది, సో ఫ్యూయల్ వాడతాము, కార్బన్ వస్తుంది. సో సైకిల్ పైన అలాంటివి ఏమి ఉండవు కాబట్టి పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్ అని చెప్పేసి ఒక న్యాచురల్ వేలో, ఆర్గానిక్ వేలో ట్రై చేస్తాం. ఇప్పుడు ఇండియా మొత్తం తిరిగారు మీరు. ఇండియా మొత్తంలో మీరు డిఫరెంట్ కల్చర్ ఎక్స్ప్లోర్ కూడా చేశారు విత్ ఫుడ్. సో మీకేమర్థమైంది ఇండియాలో ఫస్ట్, అంటే లైఫ్ పరంగా ఉన్న సోషల్ పరంగా? ఇండియాలో చాలా బ్యూటిఫుల్ కంట్రీ. మిగతా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా అనేది చాలా రిసోర్సెస్ ఉన్న కంట్రీ అండ్ చాలా రిచ్ కల్చర్ ఉన్న కంట్రీ. అండ్ మీరు చూసుకుంటే ప్రతి ప్లేస్లో ఇండియా మొత్తంలో అరౌండ్ ద ఇండియా అన్ని వెదర్లు మనకు టచ్ అవుతూ ఉంటాయి. అలాంటి బ్యూటిఫుల్ కంట్రీ వేరే కంట్రీస్తో చూసినప్పుడు ఇవన్నీ కంట్రీస్ ఒకలేక మిగతా కంట్రీస్ అన్నీ ఒక ఇండియాతోటే డైరెక్ట్ పోల్చుకోవచ్చు. అన్ని సీనరీస్ ఉంటాయి, మంచు కానీ, ఎడారి కానీ, వాన కానీ, అడవులు కానీ, ప్రతి ఒక్కటి కూడా. సో మన ఇండియాని కూడా టూరిజంలో డెవలప్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. ప్రతి ట్రిప్లో వెనుక ఒక రీజన్ ఏమైనా పెట్టుకున్నావా, లేదంటే జస్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నావు? సో ఆల్ ఓవర్ వరల్డ్లో 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అందులో 6 కాంటినెంట్స్ సైకిల్ పైన దొక్కాలనేది నా ఆశ. సో అందులో 2 కాంటినెంట్స్ అయిపోయినాయి, ఇంకా 4 కాంటినెంట్స్ ఉన్నాయి. 4 కాంటినెంట్స్ అయిపోతే సో నా రైడ్ అయితే ఎండ్ అయిపోద్ది. అల్టిమేట్ డ్రీమ్ ఏంటి అని అంటే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అదంతా మా ఫాదర్కి డెడికేట్ చేయాలి. నేను ఈ రైడింగ్లో చూస్ చేసుకోవడానికి సైకిల్ అంటేనే చాలా కష్టంతో కుటుంబం. రోజు ఎన్ని గంటలు రైడ్ చేస్తావు, తర్వాత ఎన్ని గంటలు రెస్ట్ చేసుకుంటావు? సో రోజుకి వచ్చేసి 8 నుండి 10 గంటలు రైడ్ చేస్తాము, 6 గంటలు నిద్రపోతాము. మిగతా టైంలో ఎడిటింగ్ కానీ, కుకింగ్ కానీ, క్యాంపింగ్ కానీ చేసుకుంటాం. ముఖ్యంగా సైకిల్ అంటేనే చాలా ఫిజికల్గా ఎనర్జీ పెట్టాలి, దానికోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు? అదేవిధంగా రోడ్ సేఫ్టీ గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? సో మ్యాక్సిమం ఏంటంటే నేను బ్యాక్ రోడ్స్లో వెళ్తాను. హైవేలలో, వేరే కంట్రీస్లో కానీ ఎక్స్ప్రెస్ వేలలో, మన రింగ్ రోడ్ పైన ఎట్లనైతే అలో ఎక్స్ప్రెస్ వేలలో అట్లా బ్యాక్ రోడ్స్లో తీసుకుంటాను. సో వాటర్ బాగా క్యారీ చేస్తా అండ్ ఫుడ్ కూడా క్యారీ చేస్తా, సో దట్ ఎక్కడైనా చిక్కుకున్నా కూడా తినడానికి, వండుకోవడానికి. సో హెల్త్ సంబంధించిన జాగ్రత్తలు యాజ్ ఏ సెల్ఫ్ ఫార్మసిస్ట్ కాబట్టి అలాంటివి ఏమి వచ్చినా కూడా నేను సెల్ఫ్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి చూసుకుంటాను. అంటే ఫుడ్ మెయిన్ ఇన్ఫెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది, మనకి పడకపోతే డిఫరెంట్ ఫుడ్స్ ఉంటా ఉంటుంది, దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తాం? సో ఫుడ్ ఇన్ఫెక్షన్ లైక్ అవుతుంది, సో దట్ ఏదైనా ఖరాబ్ అయిన ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే. సో నాకు ఎప్పుడో మేఘాలయాలో ఒకసారి అయింది, ఆ తర్వాత ఎప్పుడైతే అవ్వలేదు. అవుతే కూడా వెంటనే నేను ఏమైనా ప్రికాషన్స్ తీసుకొని ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ కానీ ఏమైనా అవైలబుల్లో ఉంటే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ ఇంగ్లాండ్ ద్వారా పర్టికులర్గా మెసేజ్ ఏమన్నా? ఏం లేదు, లైక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్స్ ఎవరైనా చిన్న పనులకే గివ్ అప్ ఇస్తూ ఉంటారో, అలా కాకుండా ఒక మైండ్ని స్ట్రాంగ్గా చేసుకొని నువ్వు ఏదైతే గోల్ అనుకున్నావో దానిపైన నువ్వు ఫోకస్ చేస్తూ కష్టపడి ప్రయత్నిస్తే కంపల్సరీ రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ పొల్యూషన్ సొల్యూషన్ బైసైకిల్ అని ఒక మోటోతో అయితే వెళ్తున్నా. సో ఇది మీకు తెలుసు ఎంత వేడైపోతుందో మొత్తం భూమి మొత్తం కూడా, గ్లోబల్ వార్మింగే కానీ. సో ఇలాంటివి అన్నీ కూడా పొల్యూషన్ వల్లనే, వెహికల్స్ వాడడం వల్లనే. అలా కాకుండా జస్ట్ తక్కువ వెహికల్స్ వాడండి, ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చూడండి, సో ఫిట్గా ఉంటారు.
మీన్ సైకిల్ చూస్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ కూడా ఎవరు ఉన్నారా? మా ఫాదర్ సైకిలింగ్ అని కాదు, మా ఫాదర్ జరిగిన సిచ్యువేషన్స్ ద్వారా సైకిల్ తీసుకోవడం జరిగింది. తర్వాత చాలామంది మధ్యలో సైక్లిస్టులే కానీ చాలామంది లైఫ్లో స్ట్రగుల్ అయిన వాళ్ళు కానీ నా లైఫ్లో స్ట్రగుల్సే కానీ అవన్నీ చూసినప్పుడు అనిపించింది సో దట్ ఇక్కడ చాలా మంచి లైఫ్ ఉంది అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉంటున్నా, ఎలాంటి రోగాలు రావు, చాలామందికి ఒక మంచి మెసేజ్ వస్తుందని ఒక ఉద్దేశంతో సైకిల్ తీసుకున్నాను. మీకు మధ్యలో ఏమన్నా ఇబ్బంది పడి గివ్ అప్ ఇచ్చేద్దామని ఎప్పుడైనా సిచ్యువేషన్ ఎదురైంది? ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కొన్నా, కానీ నేను ఏదైతే చేస్తున్నానో దానిపైన ఒక క్లారిటీ ఉంది కాబట్టి దానికి ఎప్పుడు గివ్ అప్ ఇద్దామనే ఆలోచన రాలేదు. అంటే ఫైనల్గా ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ట్రిప్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే ఇండియా పరంగా కావచ్చు, ఇంటర్నేషనల్ అయిపోయిన వాళ్ళు, ఇండియా చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఎవరైతే ఇండియాలో రైడ్ చేస్తున్నారో ఏదో ఫాలోవర్స్ కోసమో రివ్యూస్ కోసమో కాకుండా జస్ట్ సెల్ఫ్గా నీ సోల్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు సాటిస్ఫై అయ్యేలాగా రైడ్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు వస్తారు, పైసలు వస్తాయి, ఫేమ్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక ఫేమ్ కోసమే చేస్తే మాత్రం అవి ఎప్పటికీ రావు. నీ లైక్ ఎలా అంటే ఆశ లేకుండా ప్రయత్నించండి, తప్పకుండా నువ్వు అనుకునే సాధిస్తావు. కర్మకు ఫలితం కంపల్సరీ వస్తుంది. సత్కర్మ సత్ఫలితాన్ని ఇస్తే దుష్కర్మ దుష్ఫలితాన్ని ఇస్తుంది. మీ రైడ్ ఫస్ట్ రైడ్ ఎంత స్టార్ట్ చేశారు, ఎట్లా ప్లాన్ చేసుకుంటారు బడ్జెట్? ఫస్ట్ రైడ్ ర్యాండమ్గా నేను ఒక సైకిల్ తీసుకొని రోజుకు ఒక 10, 15, 20, 30, 40 కిలోమీటర్లు తొక్కకుండా ఒక 10 రోజుల తర్వాత అలవాటు అయిపోయిందని చెప్పి సైకిల్ రైడ్ స్టార్ట్ చేసిన. ఒక 48,000 పెట్టి సైకిల్ తీసుకొని హైదరాబాద్ నుండి కన్యాకుమారి, గోవా వరకు రైడ్ చేశాను. ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్గా మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉన్నది? సో ఫ్యామిలీ నుండి ఎమోషనల్ సపోర్ట్ ఉన్నది, మోరల్ సపోర్ట్ ఉన్నది, సో ఫైనాన్షియల్గా నేను చూసుకుంటున్నాను. సో వాళ్ళైతే ఏ పని చేసినా నువ్వు చెయ్యు, నీ వల్ల అవుతుంది అని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఇది కంట్రీస్ తిరిగే ప్లానా లేకపోతే లైఫ్ గురించి? లైఫ్లో మొత్తం 6 కంట్రీస్ తిరిగిన తర్వాత ఇంకేమైనా ఉంటే ఆలోచిద్దాం అనుకుంటాను. ఓకే, మీకు ఇష్టమైన కంట్రీ? ఇష్టమైన కంట్రీ ఇప్పటికీ లైక్ మంగోలియా. ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్ళారు? అది ఒకటేసారి వెళ్ళాను, ఒక 2 నెలలు ఉన్నాను అక్కడ, బాగా అనిపించింది. ఇప్పుడు ఈ వీల్స్ సంబంధించి ఓవరాల్గా పీపుల్ కానీ కంట్రీ కానీ ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తాను? ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధ్యతగా నడుచుకోవాలి. ఎవరు చూస్తున్నారని నటించకూడదు, ఎవరు చూస్తలేరని తప్పు చేయకూడదు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అండ్ ఎదుటి వాళ్ళకి హాని చేసే పనులు ఏం చేయకూడదు అండ్ బాధ్యతగా ట్యాక్సులు కట్టాలి. ఇవన్నీ కట్టి చేసినప్పుడు మన దేశం డెవలప్మెంట్ అవ్వాలి అని ఆశించాలి అండ్ రూపాయి కూడా తీసుకోకుండా ఓటేయాలి. అంటే నేను ఇంకో క్వశ్చన్, ప్రధానంగా మన కంట్రీకి అన్ని కంట్రీస్కి డిఫరెన్స్ ఏం కనబడింది మీకు ఏ పరంగా? డెవలప్మెంట్, సివిక్ సెన్స్, ఇవి 2 వాళ్ళు పాటించే ట్రాఫిక్ రూల్స్ అండ్ వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారు, మనము మన దేశాన్ని ప్రేమిస్తాము. కానీ రోడ్లపైన ఉంచుతాం, మూత్రం పోస్తాం, షిట్ చేస్తాం, ఎవరు చూస్తలేని థియేటర్లో పోయి పేపర్లు ఇసిరిస్తాం, కుర్చీలు ఇరుగొడతాం, గవర్నమెంట్ ఆఫీసులలో వెళ్ళి లంచాలు ఇచ్చి పని చేయించుకుంటాం, ఎదుటివారి భూములు కబ్జాలు చేయించుకుంటాం. మనం బాధ్యత రహితంగా ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాం. సో ఇవే తేడాలు కనబడ్డాయి. వాళ్ళందరూ అట్లా ఉన్నారు కాబట్టి చాలా కంట్రీ డెవలప్ అవుతుంది. మనం ఆ విధంగా లేం కాబట్టి కంట్రీ డెవలపింగ్ అవుతూనే ఉన్నది. అక్కడ అయ్యింది. మీ సైకిల్ గురించి చెప్పండి. మీ సైకిల్ ఎంత పెట్టి పర్చేజ్ చేశారు? ఇది వచ్చేసి సర్లీ లాంగ్ హౌల్ ట్రక్కర్ అని చెప్పేసి యూఎస్ బ్రాండ్. దీన్ని వచ్చేసి ఇది పర్చేస్ అంటే మొత్తం సైకిల్ కొన్నాం, మనము ఫ్రేమ్ కొంటాం 40,000, ఇవి క్యారియర్లు కొంటాం 25,000, ఇట్లా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర నుండి తెప్పించుకున్నాం అన్నట్టు. అరౌండ్ దీని మీద సామాన్లు అంతా కలిపి 2,50,000 అయింది. మధ్యలో జర్నీ చేసినప్పుడు ప్రాబ్లం వస్తే ఎట్లా సర్వీస్? ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మోరల్గా లైక్ ఎమోషనల్గా నేను చూసుకుంటాను. ఏమైనా ఫిజికల్గా వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాను, ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు సో ఎవరైనా హెల్ప్ చేయడం లేకుంటే అట్లా చేస్తాను. కొంచెం జనాలు అంటే పీపుల్ లేని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఖరాబ్ అయింది అనుకోండి సైకిల్, అట్లాంటి ప్లేస్. సో మ్యాక్సిమం నాకు రిపేరింగ్ అంతా తెలుసు, ఎక్స్ట్రా పార్ట్స్ కూడా నేను క్యారీ చేస్తాను. సో అట్లనే నేను చేసుకుంటున్నాను ఇంతవరకు. ఒకవేళ ఎక్కువైనా మేజర్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఒకవేళ వస్తే తర్వాత దాన్ని మోసుకొని పోవడమా ఏదైనా చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్ రంజిత్, ఇట్లాంటి అన్ని కంట్రీస్ తిరగాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.